హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ గురకల కర్రీ వండుతున్నాము. వీటిని గురకలు అంటారు. వీటిని ఏం చేయాలంటే చక్కగా తోలు తీసేసుకోవాలి. పైన తోలు తీసేసుకొని చక్కగా 4-5 సార్లు కడిగి దాంట్లోకి ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకున్నాను. అలాగే పసుపు కూడా వేసేసుకుంటున్నాను. అలాగే కారం కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అయితే 4-5 ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇవన్నీ పచ్చిమిరపకాయ ముక్కలు. 4-5 పచ్చిమిరపకాయలు కోసుకున్నాను. కారం కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. స్పైసీ కావాలంటే మీరు కొంచెం వేసుకోండి. ఇవ్వండి, నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. 2.5 స్పూన్స్ వేసుకున్నాను కారం కూడా. ఇంకా స్పైసీ కావాలంటే ఇంకో 1/2 స్పూన్ వేసుకోండి. అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి, టేస్ట్కి సరిపడంత. రుచికి సరిపడంత ఉప్పు వేసుకుని కలుపుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను కదా. వేసేసి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆయిల్ కూడా వేసుకోవాలి కొంచెం. నేనైతే ఇగురులాగా చేస్తాను గురకల కర్రీ. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి, మొత్తం కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి మనం. మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. మొత్తం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం. ఇలా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ కలుపుకోవాలి ఫ్రెండ్స్. నూనె అయితే తగినంత వేసుకోండి. నేనైతే టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్కి 1/2 గ్లాస్ వేసాను ఆయిల్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి టేస్ట్ రావాలంటే. దీంట్లో నాన్ వెజ్కి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మసాలా ఎక్కువ పడుతుంది. ఇదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసుకున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ముక్కలు నిండేదాకా వాటర్ పోసుకోవాలి మనం. వాటర్ పోసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం మనం. చేత్తో కాకుండా మామూలుగా కలుపుకోండి. దీన్ని ఇప్పుడు పొయ్యి మీద వెలిగించుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సిమ్లోనే ఉడికించుకోవాలి మనం. ఇదిగోండి, ఉడికించుకోవాలి మనం. చక్కగా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు స్లో మీడియం పెట్టి తర్వాత హై ఫ్లేమ్లోనే ఉడికించుకున్నాం. ఒక 10 to 15 మినిట్స్లో ఉడికిపోతుంది మనకి. ఇదిగోండి, ఉడికిందో లేదో చూసుకుంటున్నాను. ఇంకొంచెం ఇది ఉంది. చూసారా, మొత్తం ఈ వాటర్ మొత్తం ఎగిరిపోవాలి. ఎగిరిపోయిన తర్వాత అప్పుడే మసాలాను అలాగే కొత్తిమీర ఉంటే అందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చూసారా, ఎక్కువ టైం కూడా పట్టలేదు ఈ కర్రీకి. ఓన్లీ 15 మినిట్స్లో ఉడికిపోయింది సగం. ఇంకా సగం ఉడకడానికి ఇంకొక 5 మినిట్స్ పడుతుంది. ఈ వాటర్ మొత్తం ఎగిరితేనే కూర టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేసుకుందాం. మూత పెట్టి మొత్తం ఎగిరేదాకా చూసుకోవాలి. చక్కగా ఎగిరిపోయింది. దాంట్లో కొత్తిమీర వేసేసుకున్నాను. చక్కగా ఎగిరిపోయింది వాటర్ మొత్తం. దీంట్లోకి గరం మసాలా కూడా వేసుకోండి. ఇంట్లో పట్టిన గరం మసాలా అయితే ఇంకా చాలా బాగుంటుంది. మనం బయట కొనుక్కునే దానికన్నా ఇంట్లో గరం మసాలా చాలా బాగుంటుంది. 2 నిమిషాలు ఎగనిచ్చుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఎగిరించుకున్నాం. ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు గరం మసాలా వేసేసుకుంటున్నాను. నేను ఇంట్లో పట్టుకున్నాను. నేనైతే టేస్ట్ చేసేదంతా కొంచెం వేసేసుకున్నాము. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.